బీజేపీ బీఆర్ఎస్ కేటీఆర్లపై దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. నిన్న జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. సీఎం కాలేదని, కేసీఆర్ కి ఇబ్బంది లేదని, కేటీఆర్ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాడని విమర్శించారు. తనతో బీజేపీకి ఏం సంబంధం ఉందని ఫిర్యాదు చేసిందని ప్రశ్నించారు. తాను ఎంపీగా ఓడిపోవడానికి బీజేపీ బీఆర్ఎస్ అపవిత్ర కలయికే కారణమని అంటున్న దానం నాగేందర్ తో మా ఇన్పుట్ ఎడిటర్ రాములు ఫేస్ టు ఫేస్. అనర్హత పిటిషన్లపై ఇవాళ స్పీకర్ మాట్లాడడానికి మాజీ సీనియర్ కౌన్సిలర్ సంజయ్ గారు కానీ, రవి గారు కానీ, నిరంజన్ రెడ్డి గారు కానీ, వెంకటేష్ గారు, మరి సీనియర్ కౌన్సిలర్ వెంకటేష్ గారు అఫిడేవిట్ ఇచ్చారు. ఆ అఫిడేవిట్ ని పరిగణలోకి తీసుకున్నందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు. నేను స్పీకర్ గారి పరిధిలో తప్పు చేయలేదు అని నేను విశ్వసిస్తున్నాను కాబట్టి నా అఫిడేవిట్ ఇచ్చాను. అంటే మీ పిటిషన్ ఏమన్నా వేసుంటే కేసీఆర్ గారు వేసుంటే, లేకుంటే వాళ్ళ కౌన్సిల్ తరఫున వాళ్ళ తరఫున ఎవరైనా వర్కింగ్ ప్రెసిడెంట్ వేసేది ఉండే, వాళ్ళు ఏం చేశారు, వీళ్ళని మరి ఏదైనా చెప్పారు చెస్ లో పావులలో వాడుకొని వాళ్ళతో వేయించారు. అందుకే నేను పదే చెప్తున్నా, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని. దానివల్లనే పార్లమెంట్ లో నేను పోటీ చేసినప్పుడు ఓడిపోవడానికి దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అని కూడా నేను ఈ సందర్భంగా నేను చెప్తాను. నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడైతే పోతారో వాళ్ళు ఏముంటుందో దానికి వాళ్ళు ఏ అడిగేస్తారో దానికి ఒక 2 అడుగులు ముందు వేస్తారు. ఇప్పుడు నడుస్తుంది. రేపు గ్రేటర్ హైదరాబాద్ 300 సీట్లకు నేను తప్పకుండా టార్గెట్ ఫిక్స్ చేస్తాను. అంటే చెప్పాను కదా, అదే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళ నీడ చూస్తే వాళ్ళే భయపడతారు. ఏంది అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లయింది అన్న బాధలు ఉండదా? మనం పోయింది ఎందుకు చేయింది, మా పొరపాటు వల్ల పార్టీ పోయింది అనే ఆలోచనలకు వస్తలేరా? దట్ ఈస్ ద మెయిన్ డీప్ డ్రాబ్యాక్ ఇన్ దేర్ పార్టీ. సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ ఉంటుందా? ఏదైనా పార్టీకి ఒక మెంబర్షిప్ ఉంటుందా? ఇక్కడ మెంబర్షిప్ ఉంటే చెప్పాలి కదా, మెంబర్షిప్ ఇక్కడ లేదు కదా. సో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటయ్యే ఈ రోజు కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొందించాలి తప్ప గ్రేటర్ ఎన్నికల్లో గతంలో ఎలా ధైర్యంగా పనిచేశారు ఇప్పుడు కూడా స్థాయి పనిచేస్తుంది. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రీకాంత్ రాహుల్